లూకాసు వార్త 11వ అధ్యాయం 12వ వచనం వాక్య పఠనంలోని భాగాన్ని మరల ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరు చెడ్డవారయుండి ఉమ్, మీ పిల్లలకు మంచి ఈవుని నెరిగి ఉండగా మీరు చెడ్డవారే ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను మంచి ఈవులను నెరిగి ఉండగా. దయచేసి ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలు ఎవరి కోసం మాట్లాడుతున్నారంటే ఆయన పేరెంట్స్ కోసం మాట్లాడుతున్నారండి. తల్లిదండ్రులారా అని ఆయన ఒక ఉపమానంగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. యేసు ప్రభు ఆయన ఉపమానం మాట్లాడినా, జరిగిన సందర్భం మాట్లాడినా, గత సందర్భం మాట్లాడినా అది వాస్తవం. అర్థమవుతుంది తల్లి. నేను మాట్లాడాను అనుకోండి, నా మాటలో నిలకడ తక్కువ. మీరు మాట్లాడారనుకోండి, మీ మాటల్లో కూడా స్థిరత్వం తక్కువై. కానీ ఇక్కడ మన బైబిల్లో చదువుకుంటున్న ఈ మాటలు సాక్షాత్తు సర్వలోకాలను కలిగించిన మహాశక్తి శరీరధారిగా ఉన్న సమయంలో మాట్లాడిన మాట ఏంటది? మీరు చెడ్డవారే ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా అన్నాడు. దానిపైన ఇంకో మాట చెప్తున్నాడండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలును ఇచ్చినాను మాట్లాడుతున్నారండి. పేరెంట్స్ ఎలా ఉంటారంట అంటే వాళ్ళ పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు. పేరెంట్స్ ఎలా ఉంటారు వారి పిల్లల విషయంలో అంటే కొన్ని సందర్భంలో వాళ్ళ ప్రేమ ఏమైపోతుందో తెలుసా? వ్యామోహంగా మారిపోతుందండి. అంత పిచ్చి ప్రేమ ఉంటుంది పిల్లల పట్ల. అది ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఇక భవిష్యత్తులో కూడా పేరెంట్స్ పిల్లల పట్ల ఎలా ఉంటారు అంటే, కొడుకు పొరపాటున నాకు ఇది కావాలని అడిగితే అది ఇవ్వరండి, దానికంటే ఎక్కువ ఇస్తారట. చేపని అడిగాడు అనుకోండి, ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలలో వారు ఎక్కువగా తీసుకునే ఆహారం ఏంటంటే చేపలు. ఏమండి, మన పరిసర ప్రాంతాల్లో ఎక్కువ తీసుకునే ఆహారం ఏంటంటే భోజనం. అలా అన్నమాట. అంటే ఆయన ప్రాంతాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. అంతే తప్ప అబ్బాయి చేపలు అడుగుతలేరు కదా మా ఏరియాలో అనుకోకూడదు. ఆయన ఆ పరిస్థితులు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఆ భాష పైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా అని అంటున్నాడు. తల్లిదండ్రులారా, మీరు ఎలాంటి వారు తెలుసా? మీ పిల్లలు ఇది కావాలని అడగక ముందుకే వారి కోసం మేలైనది మేము చేయాలి, వారి కోసమే గొప్పగా మేము చేయాలి, వారు మాకంటే సమాజంలో గొప్పగా బ్రతకాలని మీరు ఆలోచించాలి అని చెబుతూ కిందనే చెప్పాడండి ఒక షాకింగ్ న్యూస్. ఏమని చెప్పాడు? మీరు చెడ్డవారే ఉండియు అన్నాడండి. అంటే ఇక్కడ పేరెంట్స్ చెడ్డవారా అనేది నా వర్షన్ కాదు, ప్రభు వర్షన్ కూడా అది కాదు. పేరెంట్స్ పిల్లల పట్ల చెడ్డగా ఉండాలా, ఉండకూడదు అని చెప్తున్నాడు ఆయన. పేరెంట్స్ అనేవారు మీరు చెడ్డవారే ఉండియు మీ పిల్లలకు మంచి ఈవి అనేది ఇది ఖచ్చితంగా పచ్చి తెలుగు పదం, నాణ్యమైనది అని అర్థం. ఈవి అంటే ఏమండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చెడ్డవారే ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా అన్నాడు. ఎందుకంటే మీ ఈవి అంటే భవిష్యత్తు, అంటే మంచి నిధి, మంచి పదార్థాలు, నాణ్యమైనవి. ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ అన్నమాట. పేరెంట్స్ మీ మనసుకు స్థితి ఎలా ఉంటుందంటే, మీరు ఏమైపోయినా పర్వాలేదు మా పిల్లలు బెటర్గా ఉండాలి. కష్టపడేది వాడి కోసం కదా, వాడి ఫ్యూచర్ కోసం. కానీ ప్రతి పేరెంట్ ఆలోచిస్తాడండి, ఇలాగా ఆలోచించాలని చెప్పాడు ఆయన. కానీ దేనికోసం ఆలోచించాలని చెప్తున్నాడు? మీరు చెడ్డవారే ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వండి అన్నాడు ఆయన. మీరు ఏమైనా పర్లేదు, ఒకసారి ఆలోచించండి తల్లి. మీ పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వండి అని చెప్తున్నాడండి ఆయన్ని. ఏమండి, మంచి లైఫ్ అంటే ఏంటి అని మన భాషలో ఆలోచించకూడదు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అని అంటే ఆ మాట్లాడే వ్యక్తి యొక్క ఉద్దేశం కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి, ఆ ప్రాంతాన్ని లెక్కలోకి తీసుకోవాలి, ఆ భాషను లెక్కలోకి తీసుకోవాలి. ఏమండి, అర్థమవుతుందో లేదో? ఏదో సందర్భంలో మనమే అంటాం, బాగున్నారని ఎవరైనా అడిగారు అనుకోండి, అవునండి బాగున్నామండి, ఎప్పుడు వచ్చారు, ఆ పలానా రోజు వచ్చామని చెప్తుంటే పక్కన వాళ్ళు ఏమంటారు, ఎందుకు ఆయనతో మాట్లాడుతున్నావు, వాడు మంచోడు కాడు అంటారు. ఆయన బాగున్నారని అడిగారు, నేను బాగున్నాను చెప్పాను, వాని ఉద్దేశం అది కాదు. అవును, అర్థమవుతుందో లేదా? వాని ఉద్దేశం అది కాదు అని తెలిసిన వారికి అర్థమవుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆ మాట మాట్లాడుతుంది ఎవరంటే సాక్షాత్తు సర్వలోకాలను కలిగిన దేవుడు. ఏమండి, ఆయనకు ఏదో ఆయన జ్ఞానం ప్రాంతీయ జ్ఞానం కాదు, ఆయన జ్ఞానం ఏదో ఒక దేశానికో ఒక ఊరికో సంబంధించింది కాదు, విశ్వజ్ఞానం ఆయనది.
ఆయన మాట్లాడాడంటే నాడు నేడు ఏనాడైనా సరే అది సార్వత్రిక సత్యం. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నారు. ఏమని? మీ పిల్లలకు మంచి ఈవులనివ్వండి అంటే బాగుందండి. అంటే మంచి లైఫ్ ఇవ్వండి అనుకుంటున్నాం. ఏంటి మంచి లైఫ్ అంటే? మరి ఆయన్నే అడగాలి. అది ఏంటి తండ్రి మంచి లైఫ్ అంటే ఏంటి? ఒక పేరెంట్గా నేను నా బాబుకు లేకపోతే నా పాపకు నా పిల్లలకు మంచి ఈవులను ఇవ్వమన్నారు కదా, ఏమి ఇస్తే ఇచ్చినట్టు? మంచి భోజనం పెడితే అదా, లేకపోతే మంచి బట్టల, చదువ, ధనమా, ఏమండి మంచి భాషన, లేకపోతే ఆస్తుల, ఏమిస్తే మంచి ఈవులను ఇచ్చినట్టు? ఆయన లెక్కల ప్రకారం ఆలోచించాలి సుమా. మ్యాథ్స్ ప్రకారం కొలవాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. మనకు అర్థం కాక మనం చెడ్డైపోయినా పర్వాలేదండి, నేను నమ్ముడు పోయినా సరే నా కొడుకును మంచిగా చూసుకోననే భాష మాట్లాడకు. ప్రభువు నేను నమ్ముడుపోమని చెప్పలే, నేను చెడిపోమని చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వండి అన్నాడు ఆయన. ఏంటి అని చెప్తూ కిందనే చెప్పాడండి. ఏమని? చూడండి, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను, చూడండి, మంచి ఈవులను ఇవ్వండి అని అడిగాడు. వెంటనే పరిశుద్ధాత్మ అనగా దేవుడు, పరిశుద్ధాత్మ అంటే దేవుడు వాక్యమే కదనండి. ఆ వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడండి. అంటే ఆయన పరిభాషలో మంచి ఈవులను ఇవ్వడం అంటే భక్తినివ్వండి అని అర్థం. సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మంచి ఈవులను అనగానే చదువులు, ధనాలు, ఏవండి స్థలాలు, భోజనాలు, పేరు ప్రఖ్యాతలు ఇవ్వేనా? అది నీ దృష్టిలో, అది నీ ఉద్దేశంలో. ప్రభు చెప్తున్నాడు మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలి, అప్పుడే నువ్వు గుడ్ పేరెంట్. నీ పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి నువ్వు, అప్పుడే నువ్వు గుడ్ పేరెంట్ అవుతావు అన్నాడు. ఏంటి అది మంచి లైఫ్ అంటే? నువ్వు సమాజాన్ని బట్టి ఆలోచించకు, సమాజాన్ని కలిగించిన శాసనకర్త చెప్తున్నాడు ఈ మాట. ఏమని? మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వండి. మంచి ఈవులను అంటే ఏంటి? వాట్ ఫ్యూచర్ ఏంటి? బెస్ట్ ఫ్యూచర్ అంటే అని అనుకుంటే ఆయన చెప్తున్నాడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు కింద. అంటే దైవ సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నాడు. అది ప్రభు వర్షన్. మన వర్షన్లో మంచి ఈవులను, మంచి ఫ్యూచరు మన పిల్లలకి ఇవ్వడం అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, ఓకే, లేకపోతే ఉండడానికి ఇల్లు, మన సమాజంలో పేరు ప్రఖ్యాతలు, ఎవ్రీథింగ్ మనం అనుకుంటున్నాయి. ఇవి కూడా ఇచ్చారండి బైబిల్లో పేరెంట్స్. అవి ఇచ్చిన పిల్లలు ఎలా ఉన్నారు? యేసుప్రభు చెప్పినట్టుగా మంచి ఈవులను ఇచ్చిన పిల్లలు ఎలా ఉన్నారో కొంతమందిని మీకు చూపిస్తాను బైబిల్లో. వాళ్ళు చరిత్రలో ఉన్నవారు సుమా, వాళ్ళు అనామకులు గారు. అలాంటి వాళ్ళు బైబిల్లో రాయబడ్డారు. వాళ్ళు అనామకులు కాదు. ఏదో మా అన్న గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఒక పలానా వ్యక్తికి పిల్లలకు ధనం ఇచ్చాడండి, చెడిపోయారని మా పక్కింటి వ్యక్తినో లేకపోతే కరీంనగర్లో ఉన్న వ్యక్తినో హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని చెప్పట్లేదు. బైబిల్లో ప్రఖ్యాతిగాచిన ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన పేరే అబ్రహాం. చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 5-6 వచనాలు. ఆదికాండము. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. నెక్స్ట్ 6వ వచనం. ఆయన అబ్రహాము తన ఉపపత్తుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే అవును తన కుమారుడు ఇస్సాకు వద్ద నుండి తూర్పు దేశంలో వారిని పంపివేశాను. వెరీ గుడ్. అబ్రహాం చరిత్ర మనందరికి తెలుసు. ఆయన సుచరిత్ర, ఆయన దివ్య చరిత్ర, ఆయన చరిత్ర పవిత్రమైనది. ఆయన అబ్రహాము ఉగ్రవాదానికి ఊతం ఇచ్చిన వాడు కాదు, విద్వేషాన్ని నూరు పోసిన పేరెంట్ కాదు. ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయన ఉగ్రవాదాన్ని కన్నవాడైతే, విద్వేషాన్ని కలిగించే తండ్రి అయితే, అలాంటి మనిషి అయితే విశ్వాసులకు ఏమండి తండ్రి అని దేవుడు అని లేకుండా ఉన్న ప్రపంచం ఎందుకు గుర్తిస్తుంది? ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. రైట్, ఇక్కడ ఒక మాట రాశాడంటే దేవుడు ఏమని అంటే, అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకు ఇచ్చాను. తనకు కలిగిన యావత్తు ఇస్సాకు ఇచ్చాను అన్నాడు. యావత్తు ఇస్సాకు ఇచ్చిన తర్వాత మరలా ఎవరు? హాగరు ఉంది కదండి, హాగరు. మరి ఆగరు కుమారునికి ఏమి ఇచ్చాడు? ఆగరు కుమారుడు ఉన్నాడు కదా ఇస్మాయిల్, ఆయనకేమి ఇచ్చాడు? కేతురు అని ఒక స్త్రీని కూడా పెళ్లి చేసుకున్నాడు ఆయన, అంటే శారా మరణం తర్వాత. మరి శారా మరణం తర్వాత కేతురుని చేసుకున్నాడు కదా, ఆమె కూడా ఎంతమంది పిల్లలు పుట్టారంట? చూడండి 3వ వచనంలో చూపిస్తాను. ఇది 2వ వచనం. ఆమె అతనికి జిమ్రోను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అను వారిని కనెను. మరి ఈ పిల్లలకి ఏమిచ్చాడు?
అంటే అక్కడ 6వ వచనం రాశాడు ఏమని, అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి యావత్తు ఇస్సాకుకి ఇచ్చిన తర్వాత ఇంకేముంటుంది తన ఉపపత్నుల కుమారులకు ఇవ్వడానికి. అక్కడ యావత్తు ఇవ్వడం అంటే ఏంది, ఇక్కడ బహుమానాలు ఇవ్వడం అంటే ఏంటి, ఈ రెండు పదాలు మనం అర్థం చేసుకుంటే యేసుప్రభు అక్కడ అలా ఎందుకు మాట్లాడారో మనకు అర్థమవుతుంది. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు తన యావత్తు ఇచ్చేశాడు. మరి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు కదండి కేతురాను, ఆమెకు కొంతమంది పిల్లలు కలిగారు, అందులో మిద్యాను కూడా ఒక్కడు. మరి ఆ పిల్లలకి ఏమి ఇచ్చాడు, బహుమానములు అన్నాడండి. బహుమానం అంటే దాని అర్థం ఏంటి, ధనారూపేణ అని బహుమానం అంటారు, వస్తు రూపేణను బహుమానం అంటారు. ఏమంటే అంటే అబ్రహాం దగ్గర ఉన్న ధనాన్ని వస్తువులను వారికి ఇచ్చేశాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బెస్ట్ లైఫ్ అంటే ఏంటి అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం చూసారా, డబ్బు, పిల్లలకు డబ్బును సంపాదించడం బెస్ట్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం బెస్ట్, ఏమండి ఇవి అనుకుంటాం చూసారా. ఇగో ఇలాంటి వస్తువులు అబ్రహాం దగ్గర ఉన్నాయి, పశువులే కావచ్చు, భూములే కావచ్చు, బంగారమే కావచ్చు. ఇదంతా కేతురా అనే స్త్రీ వల్ల కలిగిన పిల్లలకి ఇచ్చేసాడండి. వాళ్ళు తీసుకున్నారు, అబ్బా అబ్రహాం అంటే ఇది, నాకు మంచి ధనాన్ని ఇచ్చాడు, హ్యాపీగా వెళ్ళిపోయారట. కానీ ఇస్సాకు ఇవి ఇవ్వలేదండి, తనకు కలిగిన యావత్తు ఇచ్చాడు. అబ్రహాం కలిగిన ఆస్తి ఏంటనుకుంటున్నారు, భూమి మీద వాగ్దాన భూమి. అక్కడ నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా వెళ్ళిపోకూడదు. దైవం ఇస్మాయిల్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అబ్రహాముని, పొమ్మనగానే పోయాడు, అంతే, నా బతుకు నేను బతకలేనా, నువ్వేంద్రబాయ్ అన్నట్టు. ఇస్సాకు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోగానే మంచిగా తట్టప్పుడు చదువుకు, నువ్వు తల్లి బిడ్డ కాదు కొడుకు తల్లి అవతల పడ్డారు. నీ దేవుడు నీదన ఉంచుకోపో. మిగతా పిల్లలు ఆ తర్వాత కేతుర వాళ్ళకి వెళ్ళిన సరే, మాకు ఆస్తులు కావాలయ్యా, మీకు ఏదో ఉంటే నాకు పనిచేసి నేను పోతాను అనుకుంది ఆవిడ. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇస్సాకు ఒక్కడే ఉండిపోయాడు అండి ఆడ. ఏది ఇస్తే పిల్లలు ఫ్యూచర్ ఉంటుందని చెప్తున్నాను నేను, ఇది జరిగిన యథార్థం. ఆ తర్వాత ఏమైంది ప్రియదేవుడు అంటే ఇస్సాకు అక్కడే ఉండిపోయాడండి తండ్రితోటి. అదే స్థలం ఉంది, ఆ స్థలం మంచిది కదండి, ఫిలిష్తీయుల స్థలం అది, దానికి గెరార్ అంటారు, చాలా ఘోరమైన ప్రాంతం అది. కానీ అదే దేవుడు వాగ్దానం చేసిన భూమి, అక్కడ ఉన్నాడండి. ఈ అందరికి ఇచ్చిన తర్వాత ఇస్సాకు ఏం మిగిలింది అనుకుంటున్నారు మీరు, ధనం మిగిలింది అనుకోవద్దు. ఇస్సాకుకు ఈ దేవుడు అబ్రహాం ఇచ్చిన ధనం ఏంటో తెలుసా, దేవుని భక్తి. ఇస్సాకు అబ్రహాం ఇచ్చిన ఆస్తి ఏంటో తెలుసా, విశ్వాసం. పునాదులు గల పట్టణం కొరకు బ్రతకడమే విశ్వాసం, గుడారాలలో బ్రతకడమే విశ్వాసం. మన ఇక్కడుంది మన గమ్యం పరలోకం, ప్రభువు ఇక్కడ మనం పంపించాడు, దాని కొరకు మనకు బ్రతకడమే మన ఆస్తిరా. ఇదే నేర్పించాడు ఇస్సాకు, దాన్ని స్వీకరించాడు ఇస్సాకు, దాన్ని స్వీకరించాడు ఇస్సాకు. అక్కడే ఉండిపోయిన తండ్రి మాట కొరకు దీన్ని స్వీకరించిన ఇస్సాకు కొన్ని శోధనలు కూడా ఎదుర్కొన్నాడండి. ఆ శోధన కూడా చూపిస్తాను. 26వ అధ్యాయము 26వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు నేను సారాంశం చెప్తానండి. మొదటి నుంచి 5 వచనాలు నేను సారాంశం చెప్తాను. అది ఎక్కడంటే మొదటి వచనం చదువుతున్నాను. అబ్రహాము కుమారులో వచ్చిన మొదటి కరువు కాగా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు యొద్దకు వెళ్ళాను. ఆ ప్రాంతంలో ఉన్నాడండి. అబ్రహాం వెళ్ళిపోయారు, అవసాన కాలం వచ్చేసింది, ఆయన వెళ్ళిపోయారు. కానీ అబ్రహాం ఇచ్చిన ఆస్తి ఉంది ఇస్సాకు దగ్గర. ఆ ఆస్తి పేరే వాగ్దాన భూమి, ఆ ఆస్తి పేరే భక్తి, ఆ ఆస్తి పేరే విశ్వాసం. మంచి ఈవులను ఇవ్వండి అంటే ఇదే. మరి వాళ్ళు ఏమనుకున్నారు, ఇస్సాకు మరీ నీకు పిచ్చి పట్టింది, అవి ఏం చేసుకుంటావురా వాటితోటి అనుకున్నారు. మిగతా వాళ్ళంతా బంగారము, గొర్రెలు, పశువులు పంచుకున్నారు. ఎవ్వని చోటికి వాళ్ళు వెళ్ళిపోయాడు. వాళ్ళు చరిత్రలో లేరు బిడ్డ, లేరు చరిత్రలో. ఇస్సాకు ఇప్పటికీ చరిత్రలో ఉన్నాడు, రేపు అంతంలో కూడా కనిపిస్తాడు ఆయన నీకు. ఏమండి రైట్, ఇక్కడ జరిగిపోయిందండి. దానివల్ల కొన్ని శోధనలు ఎదుర్కొన్నాడండి. కానీ దేవుడు వచ్చాడు, మిస్టర్ ఇస్సాకు నువ్వేం బాధపడకు, నీ తండ్రికి తోడైనట్టు నేను తోడై ఉంటాను ప్రాంతంలో అన్నాడు. దేవుని నమ్మకంతో అలాగే ఉన్నాడండి. కానీ ఆ ప్రాంతంలో కొంతమంది కీచకులు కూడా ఉన్నారండి, కీచకులు కూడా ఉన్నాడు ఆ ప్రాంతంలో. ఆ కీచకుల వల్ల, తన భార్య వల్ల చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడండి ఆయన. ఎందుకంటే అక్కడున్న ఆ ప్రాంతం రాజు కావచ్చు, ఆ ప్రాంతం మనుషులు కావచ్చు, రిబ్కా గారిని, ఇస్సాకు భార్య రిబ్కా గారిని చాలా నీచంగా మాట్లాడాలు, ఏమంటే చీప్గా మాట్లాడాలు, తను చెడ్డ చేయాలని చూడాలు, చాలా క్షోభను ఎదుర్కొన్నాడండి పాపం. రిబ్కా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగేది, చూడడానికి చక్కనిది.
చాలా కామెంట్లు ఎదుర్కొన్నాడు. విచ్చలవిడిగా అబ్బా చాలా భరించాడండి తన వల్ల. పాపం చాలా తానకు క్షోభమైంది. కాకపోతే ఏంటి, ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోకూడదు కదా. అదని అక్కడ వాళ్ళ టార్చర్ భరించలేక అదే ప్రాంతంలో వేరే ప్రాంతాలకి ఒక లోయలో గుడారాలు వేసుకొని బతికారు. మిగిలిన తన సహోదరులు అంటే తండ్రి తన ఇతర స్త్రీ వలన కలిగిన పిల్లలు మంచి రాతి గృహాలలో నివాసం ఉన్నారు, మంచి స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. ఈయన డేరాలు వేసుకొని బతుకుతున్నాడు. ఆ వచనం ఎక్కడ కనిపిస్తుంది మీకు? 16 వచనం చూడండి. ఇదే 26:16. అబీమెలెకు, నువ్వు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా ఎద్దు నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ ఉండాను. బలము గలవాడంటే మీరు అనుకోవచ్చు ఆయన వెనుక జనముంది అనుకునేరు. ఆయన మాట్లాడుతుండే మనోధైర్యం గురించి. బలం అనగానే మీరు అనుకుంటున్న మాంసం ముద్దలు కాదు సుమా, మనోబలం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఆయన గుడారం వేసుకొని బతికాడండి. అదే లోయ, అరకు లోయ లాంటిది అనమాట. గుడారం వేసుకొని బతికాడు. అక్కడే వ్యవసాయం చేయడం ఆరంభించాడు. అక్కడ బావులను తవ్వాడు, విస్తారంగా నీళ్లు పడ్డాయి. మంచి అక్కడ హ్యాపీగా కాస్త బ్రతుకుతున్నారు భార్యాభర్తలు. మరలా వాళ్ళు ఊరలేదు. ఆ రాజు, అబీమెలెకు రాజు, అరే మీరు మా ప్రాంతానికి వచ్చి మా భూభాగంలో వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడా అని వచ్చేశారు. రాత్రిపూట ఆ బావులన్నీ ఊడ్చేశారు, పంటంతా నాశనం చేశారు. చాలా సాప్స్ ఎదుర్కొన్నాడు అండి. కానీ అబ్రహాము కుమారుల్లో ఎవడు చరిత్రలో నిలబడ్డాడు అని అడిగితే ఇస్మాయిల్ కాదు, ఇంకా కేతుర వల్ల కలిగిన పిల్లలు గారు. ఎవరు? ఇస్సాక్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి ఇచ్చాడు ఇస్సాకు తన కుమారునికి? తనకు కలిగింది ఇచ్చాడు. తనకు కలిగింది ఏంటి? విశ్వాసం. తనకు కలిగింది ఏంటి? దేవుడు ఇచ్చాడు. మిగతా పిల్లలు ఆస్తులు చూశారు, తీసుకున్నాను. ఆ కాలం హ్యాపీగా బ్రతకొచ్చండి. నేను డబ్బు అవసరం లేదని అంటలేను. ఆ కాలం హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ దానికి తోడు భక్తి ఉంటే బాగుండు. ఉన్నారు, ఇంతే జీవితం అనుకున్నారు. సమాధి వరకే రా నీ లైఫ్, సమాధి వరకే మనం బ్రతుకుతుందంతా. కానీ ఇస్సాకు అది కాదు. అబ్రహాం దగ్గర ఏది ఉంది? విశ్వాసం. దాన్ని కొనసాగింపుగా తీసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఇస్సాకు చరిత్ర తెలియని వాళ్ళు లేడు. ఇస్సాక్ ఇప్పటి వరకు అర్థం చేసుకోండి. ధనం తీసుకున్న పిల్లలు ఎలా తయారయ్యారు? భక్తి విశ్వాసాన్ని తీసుకున్న పిల్లలు ఎలా తయారయ్యారు? ఇప్పుడు యేసుప్రభు ఏం మాట్లాడారు? మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వండి. ఏది మంచి ఈవు అంటారు? ఇది నీ మితిమీరిన ప్రేమ వారిని నాశనం చేస్తే దాని ప్రేమ అని ఎలా అంటారు? అలాగే నీ గద్దింపో లేకపోతే నీ కోపమో వాళ్ళ పరివర్తన తీసుకొస్తే దాన్ని కోపం అని ఎలా అంటాం? ఒక మాస్టర్గా మాట్లాడుతున్నాను నేను. ఏమండి? అలాగే ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ అబ్రహాం గారు అండి తన కలిగిన పిల్లలకు మీకు ఏది కావాలని అడిగారు. నాయన నీ వల్ల ఆస్తులు ఇచ్చిపెట్టి వచ్చేంత విశ్వాసం మాకు లేదు. ఆ దేవుడు ఉన్నాడు దేవుడు, ఎందుకు లేడు? ఈ బ్యాచ్ కాదు, మాకేదో మాకు ఇచ్చేయి మై ఫాదర్, మా దారి మేము చూసుకుంటాం అన్నారు. ఓకే బిడ్డ అన్నాడు ఇస్సాక్. లేదు, మీరు ఏ ఉద్దేశంతో, ఏ విశ్వాసంతో, ఏ భక్తితో మీ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో దాన్ని నేను కొనసాగిస్తానన్నాడండి. కాబట్టి తన కలిగినదంతా ఇచ్చాడంటే ఆస్తులు ఇచ్చారనుకున్నారు మీరు. ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, అబ్రహాం పొజిషన్లో ఉండి ఆలోచించండి. ఏది ఇస్తే మీ పిల్లలకు ఫ్యూచర్ ఉంటుంది కదా ఇవ్వండి. మంచి ఫ్యూచర్ ఇవ్వాలని ప్రతి పేరెంట్కి ఉంటుందంటే యేసుప్రభు చెప్పాడు. కానీ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారండి. నేను చదువులు వద్దనట్లేదు, దానికి తోడు దేవుని యందు భక్తి విశ్వాసం కూడా నేర్పించండి. మీ పిల్లలకు ఆస్తులు ఇవ్వద్దని నేను అనట్లేదండి. వాళ్ళకి ఏం సంపాదించకండి, వాళ్ళ బికారులు చేయండి, వాళ్ళని అనామకులు చేయండి, వాళ్ళ రోడ్ల మీద నిలబడి నేను అనట్లేదు, ఎవరు అనరు అలాగా. కానీ దానికి ముందు దేవుని యందు భక్తి విశ్వాసం నేర్పించండి. అలా బ్రతికిన వాడే ఇస్సాక్ అండి, చరిత్రలో నిలబడ్డాడు. ఇది జీవితం అంటే, ఇది సక్సెస్ అంటే. ఏమండి? ఇంకా ముందుకు పోదాం ప్రియ దేవుని పిల్లలారా. 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయము. ఆదికాండం 28వ అధ్యాయం. నేను జరిగిన చరిత్ర చెప్తున్నా సుమా, కట్టుకథలు కాదు, ఉపమానాలు కాదు, జరిగిన చరిత్ర చెప్తున్నా. ఎప్పుడైనా చరిత్ర గతంలో జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుంది, కాకపోతే కొంత రూపం మారుతుంది అంతే. 28వ అధ్యాయము 4-5 వచనాలు అండి. ఆయన నీకు అనగా అనగా నీకును నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును అనుగ్రహానికి ఆశీర్వించిన
అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక దయచేయునుగాక అని అని అతను దీవించి జీవించి యాకోబును పంపివేశాను. చూశారండి ఇక్కడ యాకోబు ఇస్సాకు తన పిల్లలకు మళ్ళీ ఏమి ఇవ్వాలి ఇప్పుడు మళ్ళా అబ్రహాం అయితే తన పిల్లలకు ఒకటోది మంచి ఈవులనిచ్చాడు. ఆ మంచి ఈవులు మిగతా వారు ఏమనుకున్నారంటే డబ్బు ధనము బంగారం వెండి విస్తారంగా ఉంటుందండి అబ్రహాం దగ్గర. అబ్రహాం ధనవంతుడు, మీకు తెలుసా ఆ విషయం? 13వ అధ్యాయం చూపిస్తాను చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 9వ పేజీ నెంబర్ అండి. పేజీ నెంబర్ 9 పాత నిబంధనలో. అబ్రాము ఉమ్, వెండి బంగారమును ఉమ్, పశువులను ఉమ్. కలిగి ఉమ్, బహు రెండవ ధనవంతుడే ఉండెను. చూసిన వెండి బంగారము పశువులు బహుధనవంతుడు అంటే అబ్రహాం. ఇంత ధనవంతుడు పిల్లలు ఏం ఆశిస్తారు? మాల్మాకి ఫాదర్ అన్నాడు, వాళ్ళది వాడు మంచి చేసుకున్నాడు. కానీ ఇవన్నీ ఏవి చూడలేదండి ఇస్సాకు. నీకేం కావాలి? నీకు కలిగింది నాకు కావాలి, నీకు కలిగింది నాకు కావాలి. అదే నీకు కలిగింది ఏంటి? గాడ్, దేవుని యందు విశ్వాసం, దేవుడు, అది నాకు ఇవ్వమన్నాడు ఇస్సాకు. అదే ఇచ్చాడండి ఇస్సాకు. అందుకే ఇస్సాకు అంత చరిత్రలో నిలబడిపోయాడు. ఆ తర్వాత అన్నీ వచ్చేసాయి ఆయనకు. మళ్ళీ ఇప్పుడు ఇస్సాకు, అబ్రహాం శకం ముగిసింది, ఇప్పుడు ఇస్సాకు పిల్లలు పుట్టారు. ఇస్సాకు పిల్లల పేరు ఎవరికైనా ఐడియా ఉందమ్మా? పుట్టరు అనుకున్నారు, ఇంతే అనుకున్నారు, భక్తి ఏమంటే గిట్నే ఉంటుందిరా అనుకున్నారు, ఏమంటే పుట్టరు అనుకున్నారండి. పాపం పుట్టరు అయిపోయింది అనుకున్నారు, చరిత్ర అయిపోయింది అనుకున్నారు. కానీ పుట్టారండి. 2 కౌల పిల్లలు పుట్టారు. ఒక ఆయన పేరు ఏశావు, ఇంకా ఆయన పేరు యాకోబు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు తర్వాత ఇది ఇస్సాకు గారి మరణకాలం వచ్చేసింది. ఈయన కూడా బాగా వచ్చేసాయి. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం మళ్ళీ అవన్నీ సమకూర్చిన తర్వాత మళ్ళీ ఆస్తుల పంపకాలు కూడా వచ్చేసిందండి. మరలా ఏమి ఇవ్వాలి ఇప్పుడు? ఏమి ఇవ్వాలి? పెద్దోనికి న్యాయ ప్రకారం మనం అనుకున్నట్టుగా పెద్దోనికి సగం రావాలి, చిన్నోనికి సగం రావాలి. పెద్దోనికి సగం రావాలి, చిన్నోనికి సగం రావాలి. ఇక్కడ మళ్ళీ ఘర్షణ ఆరంభమైందండి. మంచి ఈవులను ఇవ్వండి అని యేసుప్రభు చెప్పాడు, చూసారా? అది వారికి తెలుసు, ఆత్మజ్ఞానుడు. మళ్ళీ అక్కడ గొడవ వచ్చేసిందండి. అప్పుడు అబ్రహాం యాకోబు ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు చదువుకున్నాం. అబ్రహామునకు కలిగిన ఆశీర్వాదమును దయచేయును గాక అని దీవించి యాకోబును పంపివేశాను. చేతిలో చిల్లి గవ్వ కూడా పెట్టలేదండి ఇస్సాకు. చేతిలో చిల్లి గవ్వ కూడా పెట్టలేదు. యాకోబుని పిలిచి చేతిలో చిల్లి గవ్వ పెట్టకుండా అబ్రహామునైతే దేవుడు ఎలా ఆశీర్వదించాడో, నన్ను అయితే ఎలా ఆశీర్వదించాడో, బిడ్డ నిన్ను కూడా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, వెళ్ళిపోయి కొన్ని నుంచి అన్నాడు. భలే ఉంది కదా అండి ఇది ఆస్తి పంపకం, భలే ఉంది కదా. యాకోబుకు అర్థమైపోయిందండి. ఎందుకంటే తండ్రి ఆస్తి కొరకే బ్రతుకుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏశావు. తండ్రి ఆస్తి కొరకే బ్రతుకుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు, అంత వదిలేశాడండి. తీసుకో, ఓకే. మరి యాకోబు నీకేం కావాలి? అబ్రహాము వారసత్వాన్ని నువ్వు కొనసాగించావు, అది నేను కొనసాగించాలి, నా ఆస్తి అదే. అందుకే అన్నాడు, అబ్రహామును కోరుకున్నావు నువ్వు, నేను అబ్రహాము నాకు అదే ఇచ్చాడు నా తండ్రి, ఇప్పుడు ఒక తండ్రిగా నేను నీకు అదే ఇస్తున్నాను, మంచి వినిస్తున్నాను. అది కంటికి కనిపించిన ఆస్తి బిడ్డ. భక్తి విశ్వాసం అది కంటికి కనిపించిన ఆస్తి. మరి ఎక్కడికి వెళ్ళాలి? పలానా ప్రాంతానికి వెళ్ళు అని చెప్పాడండి. చేతి కర్రతో బయలుదేరాడు. ఎవరు? యాకోబు. తెలుసు మనకు యాకోబు గురించి. ఇప్పుడు చరిత్రలో ఎవరు నిలబడ్డారు? ఇస్సాకా యాకోబా? ఇస్సాకా యాకోబా? యాకోబే కదండి నిలబడింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఒక దేశం ఉంటుంది ఆయన పేరు మీద. ఎప్పుడు క్రీస్తుకు పూర్వం ఒక ఇంచుమించు 4000 సంవత్సరాలు జరిగిన చరిత్ర. అలాంటి చరిత్ర ఇస్సాక్. ఏమండి, ఆయన పేరే, ఆయన కొడుకు పేరు ఇజ్రాయెల్. ఆ పేరు ఇప్పటికీ మారుమోగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో ఎక్కువ జ్ఞానులు ఎవరు అంటే ఆయన వంశస్థులే. అర్థమవుతుందో లేదో మీకు? వాళ్ళు ఉన్నది అంత కొడితే ఇప్పుడు 2 కోట్ల మంది కూడా లేరు. కానీ నోబెల్ ప్రైజ్ ప్రతి సంవత్సరం ఇంచుమించు వారికి వెళ్ళిపోతాయండి. అంటే మాట చెప్తున్నాను. ఏమైపోయింది మరి? యాకోబేడి గంత ఆస్తి పంచుకున్నాడు. తండ్రి ఆస్తి అనేది ఆస్తి పోయి పొర్రాడాడు. ఇదంతా నాదే, ఈ భూమి అంతా నాదే, ఈ బంగారం అంతా నాదే, ఈ వెండి అంతా నాదే. ఓకే, అది నీదే, నేను కాదనట్లేను, అది కూడా అవసరమే బిడ్డ. కానీ నీకు భక్తి లేకుండా పోయిందిరా, భక్తి లేకుండా పోయింది. అదే భక్తి ఉంటే వాడు నా తమ్ముడే కదా అని అనేవాడు. నువ్వు లేదు, నాకే అనుభవించాలనుకున్నావు, అనుభవించు. ఏం సాధించావు దాంతో? నీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. అంతే.
కానీ అదే యాకోబు చరిత్ర అయిపోయింది, కథం అయిపోయింది, కాలగర్భంలో కలిసిపోయింది అనుకున్న ఆయన చరిత్ర నేటికి సజీవంగా బ్రతికే ఉంది. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా, ఏమి ఇవ్వాలి మీ పిల్లలకు? మంచి ఫ్యూచర్ ఇవ్వండి మీ పిల్లలకు. మరలా చెప్తున్నాను నేను, మంచి ఫ్యూచర్ మీరు అనుకునే చదువులో లేదు. కానీ వద్దంటలేదు, చదువు వద్దంటలేనండి సుమా. అదే అందులో మంచి ఫ్యూచర్ అనుకునేవు. ధనంలో లేదు, ఆస్తులు లేదు, అంతస్తులు లేదు, దానికి తోడు భక్తి విశ్వాసాలు కూడా నేర్పించండి. అది ఇంకా డబల్ అవుతుంది, అది ఇంకా బ్లెస్ అవుతుంది, మంచి అవుతుంది అండి. ఏమండి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో సండేలు కూడా ఎగ్గొడుతున్నారు. ఎందుకోసం అంటే అన్న పని ఉంది. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. మీరు ఎంత ప్రయాసపడుతున్నా మీ పిల్లల కొరకే. కానీ మంచి ఫ్యూచర్ అంటే అది కాదు. మంచి ఫ్యూచర్ అంటే అది కాదు. మీరు చెడ్డవారైన తల్లిదండ్రులుగా మిగలకండి. ఇవ్వండి మీ పిల్లలకు మంచి చదువు చదివించండి. ఏమండి మంచి ఆస్తులు సమకూర్చండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. దానికి మించి భక్తి విశ్వాసాలు నేర్పించండి. వారికి మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వారిని ఇంకా ఎదిగించిన చేయని వాళ్ళు అవుతారు. వాళ్ళ వంశాన్ని పెంపొందించిన వాళ్ళు అవుతారు. లేకపోతే గివ్వే జీవితం అనుకుంటే నేనేం చేయలేనండి. అది కూడా కరెక్టే, కానీ అది కొంతవరకే ఆ జీవితం అంతా. ఆ తర్వాత కనిపించదు. ఏమండి ఇంకా కాస్త ముందుకు వెళ్దాం. ఇంకొక పచ్చి నిజం చెప్తాను. లూకా సువార్త, కొత్త నిబంధనకు వద్దామండి. ఇప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయం, మళ్ళా దానికంటే ముందు యోబు గ్రంథం చూద్దామండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబులో ఉన్న అందరికీ యోబు అంటే గుడ్ అని తెలుసు. ఇప్పుడు ఒక బ్యాడ్ కూడా చూపిస్తాను నీకు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయేది. చూశారా, ఇక్కడ యోబు కుమారులు కుమార్తెలు చచ్చిపోయిన సందర్భం. అసలు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు, ఏం జరుగుతుంది సందర్భం మీకు అర్థం కావాలి. ఇది అర్థం కావాలంటే ప్రియ దేవుని పిల్లలారా 5వ వచనం చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యం అలాగూ చేయుచుండెను. 4వ వచనం చదవండి. అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెలతో తమతో కలిసి అన్నపానలు పుచ్చుకొన వలననే వారిని పిలువనంపించు వచ్చి. ఇక్కడ యోబు కుమారులు కుమార్తెల చరిత్ర ఏంటంటే నిత్య విందండి. డబ్బునోనికి రోజు పండుగ అంటారు చూసారా. ఇక ఆ పదం ఇక్కడ నుంచో కొట్టింది. డబ్బున్నోనికి రోజు పండుగని అంటారు చూసారా అండి. ఇక రోజు అంటే జీవితం అంటే ఇది. తండ్రి ఆస్తిపరుడు, బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, డబ్బులు సంపాదించాడు. డబ్బుతోటి నిజంగా చెప్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు అంటే నిత్య విందు. కానీ యోబు గారికి అర్థమైపోతుంది, ఈ నిత్య విందులో, ఈ మందులో, ఈ విందులో, ఈ చిందులో వీరు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారని అర్థమైపోయి ప్రతిరోజు తండ్రి నా పిల్లల్ని క్షమించు అని ప్రతిరోజు దహన బలి ఇచ్చేవాడట. ఉన్నాయి కాబట్టి లేని వాడికి ఏమి ఇచ్చేవాడు. ఒకరోజు రానే వచ్చిందని విపత్తు, చచ్చిపోయారు. ఏం సాధించేవారు అని విందు, చచ్చిపోయారు. అప్పుడు యోబు అనుకున్నాడు, తప్పు వాడిది కాదు, మంచి ఈవులను ఇవ్వలేదు వాడికి. నేను మంచి ఈవులను అంటేనే డబ్బే అనుకున్నాను, వాడు కూడా అదే అనుకున్నాడు. నాది తప్పు అని యోబు చాలా బాధపడిపోయి ఉంటాడండి. ఆ తర్వాత మరలా పిల్లలు కలిగారు. చూద్దాం ఆ మాట కూడా. యోబు గ్రంథం చివరి అధ్యాయం 42వ అధ్యాయము 13వ వచనం మరియు 15వ వచనం. ఆ దేశమంతడు యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. ఆ తర్వాత మరల పిల్లలు పుట్టారండి యోబు గారికి. అప్పుడు యోబు గారి పరివర్తన వచ్చింది. మంచి ఈవులను ఇవ్వడం అంటే, మరలా చెప్తున్నాను, ఈ విందు చిందు ఇవ్వడానికి అవకాశం కాదు అని బుద్ధి వచ్చిందండి యోబు గారికి. సంస్కరణ నేర్పించాడు, పాట నేర్పించాడు పిల్లలకు. అక్కడ రాయబడిన మాట సౌందర్యవతులు అనగానే ఫిజికల్గా తీసుకోకండి, గుణవంతులు అని అర్థం. యోబు పిల్లలు అప్పుడు గుణవంతులుగా పేరు పొందారు. మొదటి దానికంటే దేవుడు రెట్టింపు
ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు అక్కడ. చూసారా? మొదటి తన సంతానానికి ఏమిచ్చాడు యోబు గారు? డబ్బు. ఏమైపోయింది? వాళ్ళ జీవితం అన్యాయంగా నాశనం అయిపోయాయని. ఆ తర్వాత కష్టకాలంలో నష్టాలు భరించిన తర్వాత, ఆయన తేరుకున్న తర్వాత మరలా వివాహం అయింది. మరలా పిల్లలు కలిగారు ఆయనకు. పిల్లలు కలిగిన తర్వాత వారి కుమారులకు మంచి పేరు ప్రత్యక్షలు వచ్చాయండి. గుణవంతురాలుగా పేరు వచ్చింది. అర్థం చేసుకోండి. ధనమే మంచి ఈవి అనుకున్న ఆ పిల్లలు ఏమైపోయారు? భక్తిరా ఈవి అంటే, విశ్వాసం, దేవుని యందు డిసిప్లిన్, వీళ్ళెంత పేరు పొందారు. ఇది నిజం. ఇది జరిగిన చరిత్ర. మీరు చరిత్ర పుట్టలు తిరిగేసుకుని ఈయన యోబు కనిపిస్తాడు, అబ్రహాం కనిపిస్తాడు, ఇస్సాకు కనిపిస్తాడు, యాకోబు కనిపిస్తే ఎవరైనా. ఇక మనకందరికి బాగా సుపరిచితమైన వ్యక్తి డేవిడ్ కూడా అంతే. డేవిడ్కి చాలామంది పిల్లలు. డేవిడ్ వాళ్ళ పిల్లలకు మా తండ్రి ఎప్పుడు చచ్చిపోతాడో, ఆ సింహాసనం ఎప్పుడు దక్కుతుందని ఉంది. మా తండ్రి ఎప్పుడు చచ్చిపోతాడో, ఆ సింహాసనం ఎప్పుడు ఎక్కాలనా అని ఒకవైపు అదోనియా అనే కొడుకి, ఒకవైపు అభిషాలం బతికుండగానే. ఎందుకంటే అధికారం, ఆస్తులు మా సొంతం అవుతాయి. అవి లేకపోతే విలువ ఉండదు కదా. కానీ సాల్మోన్ అలాంటి వాడు కాదు. సాధుజీవి, యుద్ధం అంటే తెలియనివాడు, గొడవ అంటే తెలియనివాడు, కానీ జ్ఞాని. అంటే దావీదు అనే వ్యక్తి సాల్మోన్కి ఏమి ఇచ్చాడు? భక్తి విశ్వాసాన్ని నేర్పించాడు. వారేం తీసుకున్నారు? అవన్నీ పక్కన పెట్టు, మాకు ధనం కావాలని పోరాడారు. చివరికి దావీదు చనిపోయేంత వరకు సాల్మోన్ కంటే వీళ్ళే మిగతా కుమారులు పైచేయిగా ఉన్నారండి. ఆ తర్వాత చరిత్ర మారింది. సాల్మోన్ చరిత్రలో నిలబడిపోయాడు. మీకు అర్థం చేసుకోండి దేవుని పిల్లలు. అప్పుడు అన్నీ ఈ భక్తి విశ్వాసాలు, దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నాడు. అతను రావాల్సినవి కూడా వచ్చేసాయి ఆయనకి. కాబట్టి మీ పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వడం అంటే మీరు అనుకున్నట్టు ఇవి మాత్రమే కాదు, దీనికి మించిన దేవుని యందు భయభక్తులు నేర్పించండి. మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. బెస్ట్ పేరెంట్స్గా చరిత్రలో నిలబడిపోతారు. ఇది మీ మంచిగా చెబుతున్నాను. ఇక కొత్త నిబంధనకు వస్తే ప్రియ దేవుని పిల్లలారా, ఒక పచ్చి చరిత్ర జరిగింది. లూకా సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో. లూకా సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో. పొట్టుతో తన కడుపు నింప ఆశపడెను గాని ఎవ్వడును వానికి ఏమీయు. ఇవాళ పేజీ నెంబర్ చెప్పు నాయన. 15వ అధ్యాయం 68వ పేజీ అండి. 15వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఇద్దరు కుమారుల చరిత్ర అండి. ఈ చరిత్ర అందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుల చరిత్ర. ఒక ధనవంతుడైన తండ్రి ఉంటాడు, ఆయనకి ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళు పెరిగిన పెద్దయిన తర్వాత ఒకడు వస్తాడు, మై డియర్ ఫాదర్, ఎస్ మై డియర్ సన్, నాది నాకు ఇచ్చేయి అన్నాడు. ఏంటిది అది? ఆస్తి. చూడండి, ఆ మాట అక్కడే ఉంటుంది. 12వ వచనం, 15వ అధ్యాయం 12వ వచనం. తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని వెరీ గుడ్. ఇద్దరు కుమారులు అండి. ఒక అబ్బాయి ఏం చేశాడంటే నాది నాకు ఇవ్వమని అడిగాడు. రెండు అక్కడే ఉన్నాడు. తర్వాత తండ్రికి బాగా టార్చర్ అయిపోయిందండి ఇంట్లో. ఓకే నాయన తీసుకో అన్నాడు. తండ్రికి ఇవ్వాల్సిందే కానీ తీసుకున్న తర్వాత ఎందుకోసం, ఏం డెవలప్ చేసావు? పోయాడండి. పోయిన తర్వాత డబ్బు చేతిలో ఉంది, వయసు ఉంది, ఇంకేముందండి? కనిపించే ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది, చూసే ప్రతిదీ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. జీవితం అంతా ఎంత ఎంజాయ్ చేసాడు మనోడు అంటే 60 ఏళ్ళను 5 ఏళ్ళను అనుభవించేశాడు. ఏమండి? రైట్. ఆ తర్వాత అంత పోయిందంట అండి. పోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 16వ వచనం. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును వానికి ఏమీయు. అంత కరిగిపోయిందండి. అంత అయిపోయింది. అన్నీ అది ఉంటేనే విలువ సార్ అంటారు. అది అయిపోతే నేను ఎవరు అడుగుతాడు స్టార్ హోటళ్లకు? అప్పుడు బుద్ధి వచ్చేసిందండి. బ్రతకాలి కదండి అనుకొని అక్కడ ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నాకు వర్క్ కావాలన్నాడు. మీరు ఏం చదువుకున్నారు బాబు అని అడగలే. మీ చదువు పక్కన పెట్టు, మీ నాన్న పేరు పక్కన పెట్టు, ఈ చరిత్ర అంతా పక్కన పెట్టు అన్నాడు. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో పందులు మోపుతారండి. అలా పంపించేశాడు. దాని మేపు, మరి తిండి అది ఏది తింటుంది నువ్వు అది తినిపో అన్నాడు. నిజంగా అండి, చాలా 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 ఈ చరిత్ర చదువుతుంటే, ఈ చరిత్ర ఎవరో ఒక ప్రవక్త రాసినా, ఈ చరిత్ర ఎవరో ఒక వ్యక్తి చెప్పినా నేను అంత ఫీల్ కాకపోదు. సాక్షాత్ యేసు ప్రభు చెప్పాడండి. దీన్ని యేసు ప్రభు చెప్పాడండి.
ఏమైపోయిందంటే ఆస్తులు 2 భాగాలు అయిపోయినాయి, జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఇక్కడ పాడు చేసింది డబ్బు కాదు. ఏంటి పాడు చేసింది? భక్తి విశ్వాసం లేకపోవడం జీవితం పతనమైందండి. మరి మిగతా వాడు బాగానే ఉన్నాడు తండ్రి దగ్గరే, వారికి భక్తి విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి బాగున్నాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఇక్కడ సమాజం ఒక వ్యక్తిని పాడు చేసేది డబ్బు కాదు, కానీ ఒక పేరెంట్గా నువ్వు ఇవ్వాల్సిన భక్తి భావాన్ని వానికి నేర్పించట్లేదు దేవుని యందు. అది బాధ. ఎందుకు మన జీవితాన్ని నాశనం చేస్తున్నాం? ఇక్కడ చాలామంది అండి, చాలామంది చెప్తున్నాను, ఎందుకు అలా చేస్తున్నారు? మీ పిల్లల జీవితాలు ఎందుకు రాళ్ళు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. ఫస్ట్ దేవుని యందు ప్రేమ నేర్పించండి, భక్తి నేర్పించండి, దేవునికి లోబడ తత్వం నేర్పించండి. ఏమండి? ఆ తర్వాత నువ్వు ఆస్తి ఇచ్చినా, బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా అది మనకి మరింత ఆశీర్వాదం అవుతుంది. ఇవేమి ఇవ్వకుండా, భక్తి ఇవ్వకుండా, విశ్వాసం ఇవ్వకుండా, ఏమి నేర్పించకుండా నువ్వు కోట్ల రాసులు వాళ్ళ ముందు పెట్టినావు, ఇదే చరిత్ర జరుగుతుంది. నిజం చెప్తున్నాను. వానికి ఏం తెలుసు చెప్పు దాన్ని ఎలా వాడాలను? నువ్వంటే కష్టపడ్డావు, దగ్గర దాన్ని విలువ తెలుసు. మనకి ఏం తెలుసు? ఇక గిట్నే నాశనం అయిపోతారు అంతా. ఇది జరగకూడదండి. తండ్రి బ్రతుకున్నాడు కాబట్టి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేశాడు, తండ్రి స్వీకరించాడు. ఆలోపు తండ్రి చచ్చిపోయి ఉంటే ఎవడు నిన్ను పట్టించుకునేది? ఎవడు నిన్ను పట్టించుకునేది? తండ్రి బ్రతుకున్నప్పుడు అయ్యో నా కొడుకు కదరా వెల్కమ్ అన్నాడు. ఆయనే పోయి ఉంటే ఒకసారి ఆలోచించు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు, ఎందుకయ్యా తమ్ముడు సండేలు రావట్లేదంటే వర్క్ అన్నా. ప్రియ దేవుని పిల్లారా, సీరియస్గా ఆలోచించండి. మీ పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అని అంటే దేవుడు వాక్యాన్ని నేర్పించండి ప్లీజ్, భక్తిని నేర్పించండి ప్లీజ్, విశ్వాసాలు నేర్పించండి ప్లీజ్. మరి రిక్వెస్ట్ వారికి భక్తి విశ్వాసాలు నేర్పించండి అమ్మా. ఇవి లేక నువ్వు ఎంత ఇచ్చినా శూన్యమే. మరలా చెప్తున్నాను, నువ్వు ఎంత ఇచ్చినా శూన్యమే. ఇది బైబిల్ చెబుతున్న శాసనం, ఇది బైబిల్ చెప్తున్న శాసనం. వింటారా? చివరి మాట చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఫైనల్గా చెప్పాడండి భక్తిపరుడు. ఫైనల్, మీ పిల్లల్ని ఎలా పెంచాలి? ప్రభు యొక్క వాక్యంలో, విశ్వాసంలో, భక్తిలో, శిక్షణలో పెంచండి, ట్రైనింగ్ ఇవ్వండి. లేకపోతే మీ ఇష్టం అండి. మీ పిల్లల ఫ్యూచర్ మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఏమండి? అలాగని చదువు చెప్పించకూడదా? డబ్బులు ఇవ్వకూడదా? వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వకూడదా? నేను ఇవ్వద్దని చెప్పట్లేదు, చదువు వద్దని చెప్పట్లేదు. ఇవన్నీ ఎంత అవసరమో దానికి మించి విశ్వాసము, దానికి మించి భక్తి, దానికి మించి డిసిప్లిన్ దేవుని యందు నేర్పించండి. వాళ్ళ ఫ్యూచర్ బంగారం అవుతుందండి. మరలా చెప్తున్నాను నేను. లేకపోతే కష్టం సుమ, కష్టం. నువ్వు ఎన్ని సమకూర్చినా జీరో. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన ఉపమానం అది సత్యం, అది అబద్ధం కాదు. కాబట్టి పేరెంట్స్, తల్లిదండ్రులారా ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏమి ఇస్తాం దేవుని? అబ్రహాం ఏమిచ్చాడు తన పిల్లలకు? రెండు ఇచ్చాడండి. ఒకరికి ఇచ్చాడు, ఒకరికి ఇచ్చాడు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు మీరే డిసైడ్ చేసుకోండి. పక్షపాతి దేవుడు కాదు. ఇస్సాకు ఆయనకేమి ఇచ్చాడు, ఈయనకేమి ఇచ్చాడు? అర్థమవుతుందా? ఒక డేవిడ్, ఒక యోబు, ఒక తండ్రి తప్పిపోయిన కుమారుల చరిత్రలో ఉన్నది. చివరికి యేసుప్రభు చెప్పింది, మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వండి, అనగా పరిశుద్ధాత్మ సంబంధమైన, వాక్య సంబంధమైన ఇవ్వండి. భోజనం పెట్టకండి అని అనలేదు ప్రభు, బట్టలు ఇవ్వకండి అనలేదు ప్రభు, అనలేదు కదా, అవేమొద్దు అని అనలేదు ఆయన. మంచి భోజనం పెట్టండి, మంచి బట్టలు ఇవ్వండి, మంచి విలువ నేర్పించండి, మంచి చదువులు నేర్పించండి, మంచి భాష నేర్పించండి. కానీ వీటన్నిటికి మించి భక్తి భావాలు నేర్పించండి, విశ్వాసం నేర్పించండి, పరలోకం వైపు చూపించండి. ఒకవేళ అవి తక్కువగా ఉన్నా మిగతావి అవి సమకూరుస్తాయి. ఆ ఉన్నది కొంచెం డెవలప్ అవుతుంది, చేస్తాడు ఆయన. కాబట్టి ఈ విషయం మీకు అర్థమైందని ఆశిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలండి.